నిజమైన ప్రేమ. ప్రేమ అనే శబ్దాన్ని వినిన వెంటనే కొందరు ఆనందిస్తారు, మరికొందరు చిరాకుతో కోపపడిపోతారు. వాస్తవంగా నిజమైన ప్రేమ అనేది ఈ లోకంలో ఉన్నది అనే సంగతి మనుషులందరికీ గుర్తు చేయడానికి దేవుడి పాఠాన్ని మన ముందు ఉంచాడు. ప్రేమ అనే దాని గురించి అనేక భాషల్లో ఆ శబ్దాన్ని వాడుతుంటారు. ఇంగ్లీష్లో లవ్ అంటారు, తెలుగులో ప్రేమ, ఒడియాలో ప్రేమో, హిందీలో ప్రేమ్, బెంగోలీ బోలబాసి, మలయాళం స్నేహం, తమిళ్లో కటల్. ఇలా రకరకాల భాషల్లో మరి ప్రేమ గురించి ఎన్నో విధాలుగా వర్ణిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ భూమి మీద ప్రేమ అనేది ఉంది. ఈ ప్రేమ గురించి రెండు విషయాలు మానవులకి అందరికీ కూడా తెలియాలని దేవుడు ఎప్పటికప్పుడు బైబిల్ గ్రంథమందు స్పష్టంగా రాసుంచాడు. ఒకటి నిజమైన ప్రేమ, రెండు నకిలీ ప్రేమ. ఎందుకు ఈ రెండు ఇలా చెబుతున్నానంటే, భూమి మీద ఉన్న ప్రతి దాంట్లో కూడా ఒకటి నిజమైనది ఉంటుంది, రెండోది నకిలీది ఉంటుంది. అందులో నిజమైనది స్వచ్ఛమైనది, నకిలీది కల్తీ అయినది. కాబట్టి ఈ ప్రేమలో కూడా రెండు ఉన్నాయి వాస్తవంగా. అందులో నిజమైనది ఒకటి ఉంది, నకిలీది కూడా ఉంది. ఈ ప్రేమ దీంట్లో మొదటిది మనం చూసాం నిజమైనది, రెండోది నకిలీది. ఈ నకిలీది ఎక్కడుంటుంది అని అంటే ఈ లోకంలో ఉంటుంది. ఈ లోకంలో ఈ నకిలీ ప్రేమ గురించి ఏమంటారంటే ఈ లోక ప్రేమ అంటుంది బైబిల్. లోక సంబంధమైన ప్రేమ ఎలా ఉంటుందనంటే మొదటి యోహాను 2:16 రాయబడింది. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి తండ్రి మూలంగా పుట్టినవి కావు అని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ ఈ లోక సంబంధమైన ప్రేమల గురించి మనం వర్ణించినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఎలా ఉంటాయంటే పొంగిపోతూ, ఆకర్షిస్తూ, ఆ ప్రేమకు మించినది ఇంకా ప్రేమ లేదన్నట్టుగాను, మరి వాస్తవంగా నిజమన్నట్టుగాను నటిస్తూ చూపిస్తారు. కానీ వాస్తవంగా దాని గురించి చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న ప్రేమ నకిలీ ప్రేమ. మనకు తెలుసు, ప్రేమికులు ప్రేమ, ప్రియుడు ప్రియురాలను ప్రేమిస్తుంటారు, ప్రియురాలు ప్రియుడిని ప్రేమిస్తుంటుంది. మరి వారి ప్రేమ గురించి మనం చూసుకెళ్ళినప్పుడు ఈ ప్రేమ గురించి ఎన్ని కవులున్నాయి, కవితాలున్నాయి. మరి ఎంతమంది కవులు ఆ ప్రేమల గురించి వర్ణిస్తుంటారు. ఎన్నో రకాలైన ప్రేమలున్నాయి. కానీ వాస్తవంగా చెప్పండి, ప్రేమికుల యొక్క ప్రేమ ఎంత భయంకరంగా ఈ రోజుల్లో ఉందంటే, ప్రియురాలు దొరకలేదని ప్రియుడు యాసిడ్ పోస్తున్నాడు ప్రియురాల మీద, లేక చంపుతున్నాడు, నీవు నాకు తప్ప ఇంకెవరికి దక్కకూడదని. ఒకవేళ ప్రియుడు ప్రేమించలేదని ప్రియురాలు ఏం చేస్తుందంటే, నన్ను ప్రేమించలేదు కాబట్టి నేను ఇక నా జీవితాన్ని బ్రతకడం నాకు ఇష్టం లేదని చెప్పి తాను ఏదో సూసైడ్ అయి చనిపోవటం జరుగుతుంది. వాస్తవంగా వారి ప్రేమ నిజమైన ప్రేమ అంటే దాని గురించి చూస్తే అది కాదండి, అది నకిలీ ప్రేమ. రెండోదిగా మనం చూడగలిగితే స్నేహితులు ప్రేమ. ఎన్నో బంధాలు ఉన్నాయి, ఎన్నో స్నేహాలు ఉన్నాయి. ఈ స్నేహితుల కోసం ప్రేమ గురించి మాట్లాడుకుంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు, ఒకరి ఆపదలో ఒకరు సహాయపడతారు. వారి ప్రేమ ఎంత బలమైనదిగా వారు కనిపించడానికి ఇష్టపడతారంటే వారి ప్రేమ అంత శ్రేష్టమైనదని కూడా అంటారండి. స్నేహితుల ప్రేమ ఈ రోజుల్లో మనం చూస్తే స్నేహాలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసండి. తోటి స్నేహితుడు ప్రాణాలు తీసి మరో స్నేహితుడు ఉన్నాడు, తోటి స్నేహితుడిని అవసరాలకు వాడుకునే మరో స్నేహితుడు కూడా ఉన్నాడు. ఇలాంటి స్నేహితులు ప్రేమ ఎంత మోసకరంగా మారిపోయిందంటే ఈ లోకంలో అవసరాలకు వాడుకుంటున్నారు, అవసరాలు తీరిపోతే నీతో నాకేమీ సంబంధం లేదని విడిచి వెళ్ళిపోతున్నారు. అలాంటి స్నేహితులు కూడా ఉన్నారండి. మూడోదిగా మనం చూడగలిగితే తల్లిదండ్రులు ప్రేమ. తల్లిదండ్రులకు మించిన ప్రేమ మరి ఏది కూడా భూమి మీద లేదు అని ఎన్నో రాతలు కూడా రాసిన వారు ఉన్నారు, ఎన్నో కోతలు కూడా కూసేవారు కూడా ఉన్నారు. వాస్తవంగా తల్లిదండ్రులు వారు కని పెంచి పెద్ద చేసి వారు రెక్కల ముక్కలు చేసుకుని పిల్లల్ని ఎంత భద్రంగా కాపాడి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. అలాంటి తల్లిదండ్రులకి పిల్లలు చూపించే ప్రేమ ఏంటనంటే వాస్తవంగా వారు వృద్ధులవుతే ఆ పిల్లలు వారు చేసిన మేలంతా మర్చిపోయి మరి వారి గురించి అసలు పట్టించుకోలేని పిల్లలెందరో ఉన్నారండి. ఆ తల్లిదండ్రులు చూపించిన ప్రేమ ఎంతో గొప్పదంటే ఆ తల్లిదండ్రులు కొందరు ఉన్నారండి. ఎలాంటి తల్లిదండ్రులు అంటే వాస్తవంగా ఆ తల్లిదండ్రులు వారి సొంత సుఖము కోసం
వారి ఆనందం కోసం పిల్లల్ని నడి రోడ్డున వదిలేసి, పిల్లల్ని పట్టించుకోకుండా వారి ఆనందంలో వారు మునిగిపోతారు, వారి సంపదల్లో వారు మునిగిపోతారు, వారు అనుకునే దాంట్లోనే ఉంటారు. కానీ పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలు పరిస్థితి చూస్తున్నాం. ఒక హంతకుడు, ఒక ఒక మర్డర్ చేసేవాడు కానీ, ఒక రేపిస్ట్ కానీ, ఒక భయంకరమైన ఉగ్రవాదిగా మారుతున్నాడంటే తల్లిదండ్రులు సరిగా పెంచపోవడమేనండి. వారికి నిజంగా పిల్లల మీద ప్రేమ ఉంటే, నా పిల్లల్ని రేపొద్దుట ఈ సమాజంలో, ఈ లోకంలో ఒక అనేక మందికి ఉపయోగపడే ఒక దైవ స్వరూపిగా నేను చేయాలి, ఒక దేవుని ప్రేమతో నింపబడిన వాడిగా నేను చేయాలని ప్రతి తల్లిదండ్రులు చేయాలి. కానీ ఈరోజు తల్లిదండ్రుల్లో ప్రేమ కరువైపోయింది. తిండి అయితే పెడుతున్నారు, బట్ట అయితే ఇస్తున్నారు, ఇల్లు అయితే సిద్ధపరుస్తున్నారు, అన్నీ సిద్ధపరుస్తున్నారు. కానీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నారు. ప్రేమ ఉన్న చోట ఏం జరుగుతుందంటే, వాస్తవంగా పిల్లల కోసం తమ ప్రాణాలన్న పణంగా పెట్టి వారికి ఒక మంచి భవిష్యత్తు దిద్దిస్తారండి. అదండి తల్లిదండ్రులకు ఉండవలసిన ప్రేమ. నాలుగోదిగా చూస్తే పిల్లల ప్రేమ. ఈరోజు ఎక్కడున్నారండి పిల్లలు? పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే, ఆ పిల్లలు వారు చేసిన మేలంతా మర్చిపోయి ఎప్పుడో మర్చిపోయారండి పిల్లలు. కాబట్టి వారి చేతికి ఒక ఉద్యోగము, వారి చేతికి ఏదైనా సహాయము, పెళ్ళైన తర్వాత భార్య రావటమో, భర్త రావటమో జరిగితే ఆ తల్లిదండ్రులు కూడా మర్చిపోయే పిల్లలు ఎందరో ఉన్నారు. ఈరోజు సమాజం ఎంత సిగ్గుతో తలదించుకుంటుందంటే దానికి కారణం పిల్లలేనండి. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు నడి రోడ్డు మీద వదిలేస్తే ఆ వృద్ధులు అనగా తల్లిదండ్రులు హోల్డేజ్ హోమ్లో ఉంటున్నారు. దానికి కారణం పిల్లలు వారి గతానంతా మర్చిపోరు. అయ్యో, మమ్మల్ని 4 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి చదివించి మంచి భవిష్యత్తునిచ్చిన ఈ తల్లిదండ్రులు మేము మర్చిపోతున్నామనే సంగతి కూడా వారికి గుర్తు లేకుంటుందంటే చూడండి పిల్లల ప్రేమ ఎక్కడుందో. ఈరోజు పిల్లలు చూస్తే సరైన ప్రేమ లేక ఈరోజు అంతా నటిస్తున్నారు. ఉంటే 100కి 90 మంది ఇలాగే తల్లిదండ్రులు మర్చిపోయే పిల్లలు ఉన్నారు. ఎక్కడో కొద్దిమంది ఆ దేవుని ప్రేమను కలిగి ఉన్నందుకు తల్లిదండ్రులు గుర్తు చేసుకోగలుగుతున్నారు. అదేవిధంగా చూస్తే సహోదరుడు ప్రేమ అనగా అన్నా చెల్లెలు ప్రేమను చూడండి. అన్నా చెల్లెలు అనుబంధం ఇది తరతరాలకు ఉన్న అనుబంధం అని అంటారు. కానీ వాస్తవంగా అన్నా చెల్లెలకు ఉన్న అనుబంధం ఎప్పుడో తెలుసా? అమ్మగారింటిలో ఉన్న ఆడపిల్ల అన్నదమ్ముడి దగ్గర ఉన్నప్పుడు ఉన్నంత వరకే ఆ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కాస్త చెల్లికో అక్కకో పెళ్ళైపోయిన తర్వాత ఆమె తమ అత్తోరింటికి వెళ్ళిపోతే ఎంతమంది అన్నదమ్ములు ఈరోజు పట్టించుకుంటున్నారు ఆలోచించండి. పెళ్ళైపోయింది కదా, వెళ్ళిపోయింది కదా, ఇక ఆమె గురించి మాకు అవసరం లేదని చెప్పి ఎంతోమంది చెల్లెలకు అక్కలకు తమ సొంత అన్నయ్యలు విడిచిపెడుతున్నారు. ఆ ప్రేమ నిజమైనదంటారా? చూడండి, ఎంత నకిలీ అయిన ప్రేమ. ఉన్నంత వరకు ప్రాణంగా ప్రేమిస్తారు. వెళ్ళిపోతే తాను కష్టాల్లో ఉన్నా, తన బాధల్లో ఉన్నా, తాను ఏదైనా మాట్లాడుతుందని చెప్పినా వినే అన్నయ్యలు లేరు, తమ్ముళ్ళు లేరు. ఎక్కడుందండి సహోదర ప్రేమలో నిజమైనది? ఇది కూడా ఒక రకమైన నకిలీ ప్రేమే. ఇలా చెప్పుకు వెళ్ళిపోతే ఎన్నో బంధాలున్నాయి, ఎన్నో ప్రేమలున్నాయి. ఈ ప్రేమలన్నీ కూడా దేనితో కూడినవంటే భయంకరమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో కూడినవి ఈ ప్రేమలో నింపబడి ఉన్నాయండి. కాబట్టి ఇవి దేవుని వలన పుట్టిన ప్రేమలు కాదు. అందుకే ఈరోజు కనబడుతున్న ప్రతి ప్రేమ ఎంత డంబముగా ప్రవర్తిస్తుందంటే, మా మధ్యన ఉన్న బంధం ఎవరి మధ్యన లేదు. భార్యాభర్తలు కూడా బయటిగా అంతగా కనబడతారు. అది కూడా వివాహమైన కొద్ది రోజుల్లోనే. ఆ తర్వాత రాను రాను వారి ప్రేమ చల్లారిపోతుంది. స్నేహితుల బంధం ఎలా కనబడుతుందంటే, వారి ఇరువురు ఒంటరిగా ఉన్నప్పుడు స్నేహం ఎంతో చక్కగా కనబడుతుంది. వారి ఇరువురికి పెళ్ళైన తర్వాత, వారికంటూ వారి కుటుంబాలు వచ్చిన తర్వాత స్నేహితులు మరలా కలుసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఉండవు, మాట్లాడడానికి కూడా అవకాశాలు ఉండవు. ఏవైనా కొంచెం విభేదాలు వస్తే వారు విడిపోతారు కూడా. అలాగే తల్లిదండ్రులు ప్రేమను చూస్తే, ఎంతోమంది తల్లిదండ్రులు వారు అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ పిల్లల్ని కూడా చంపేస్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పక్కన పెట్టి విడిచిపెడుతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పిల్లల గురించి చూసిన ఆ పిల్లలు కూడా అలాగే చేస్తున్నారు. వారి తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారు. ఎప్పుడు తెలుసా? వారికి ఒక మంచి ఉద్యోగం వస్తే, మంచి భార్య, మంచి భర్త వస్తే, వారికి పిల్లలు పుడితే, వారి కుటుంబ బాధ్యతలు వస్తే సొంత కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారు. అలాగే సహోదరుడి విషయంలో కూడా అంతే. వారు కూడా అవసరాలు తీరిపోయిన తర్వాత, గట్టు దాటి వెళ్ళిపోయిన తర్వాత
మరి తల్లిదండ్రుల వలె, అలాగే ఈ లోక బంధాల్లో ఉన్న బంధాలు వలె సహోదరుడు సహోదరుని కూడా విడిచి వెళ్ళిపోతున్నారు. అసలు పట్టించుకోకుండే పోతున్నారండి. ఇవన్నీ నకిలీ ప్రేమలండి. వాస్తవంగా బైబిల్ గ్రంథమందు చెబుతుంది, ఈ ప్రేమ శాశ్వతము కాదు, ఈ ప్రేమ గతించిపోతుంది, ఈ ప్రేమ తండ్రి వల్ల పుట్టినది కాదు, అనగా దేవుని వలన పుట్టినది ప్రేమ కాదు. అసలు వాస్తవంగా దేవుని వలన పుట్టిన ప్రేమ ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథమందు కొన్ని మాటలు మనం చూద్దామండి. దేవుని ప్రేమ అనగా నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ. ఈ ప్రేమను ఎన్ని విధాలుగా వర్ణించినా వర్ణించలేనంత శ్రేష్టమైనది, గొప్పది ఈ ప్రేమ. ఈ నిజమైన ప్రేమ గురించి కొన్ని సంగతులు మన బైబిల్ గ్రంథమందు చూద్దామండి. 1 యోహాను 4:7 దేవుని మూలముగా కలిగింది. ఏంటదో తెలుసండి? ప్రేమ. 1 యోహాను 4:7 రాయబడింది, ప్రేమ దేవుని మూలంగా కలిగింది. ప్రేమ యొక్క పుట్టుక స్థలం దేవుడట. వాస్తవంగా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే వారు కల్తీ ప్రేమ, నకిలీ ప్రేమ అని ఎందుకన్నానో తెలుసా? అసలు ప్రేమ పుట్టింది వారి మధ్యనే కాదు, వారి చూపుల్లో, వారి క్రియల్లో, వారి మాటల్లో, వారు ఏవేవో చేసుకునే దాంట్లో పుట్టిందని కొందరు అంటారు. కానీ వాస్తవంగా ప్రేమకు పుట్టుక స్థలం ఏంటో తెలుసా? ప్రేమ దేవుని మూలంగా కలిగింది, అనగా దేవునిలో నుండి పుట్టుకొచ్చింది మొదటి ప్రేమ. అది 1 యోహాను 4:7 స్పష్టంగా రాయబడి ఉంది. అదేవిధంగా చూస్తే 1 యోహాను 4:8 మరియు 16 కూడా రాయబడింది, దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమకున్న రూపం ఏంటో తెలుసా? దేవుడట. కానీ ఈరోజు ప్రేమకున్న రూపం గీస్తున్నారే, మనం చూస్తున్నాం. ఇదిగో ఎర్రగా బుర్రగా కనబడుతుంది, ఆకారంలో ఒక హృదయపు ఆకారంలో కనబడుతుంది, అది ప్రేమ రూపం అంటారు. కానీ వాస్తవంగా అది కాదు, ఇది కేవలం మన కంటికి అర్థం కావటానికి ఒక రూపాన్ని పెట్టారు. కానీ వాస్తవంగా ప్రేమకు రూపం, ప్రేమకు స్వరూపం ఎవరో తెలుసా? దేవుడు. అంటే ఈరోజు మనము దేవుడిని ఒక బొమ్మను చేసుకుంటున్నామే, ఆ బొమ్మ కాదు దేవుడు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మరలా చూస్తే రోమిలు రాసిన పత్రిక 8:38 రాయబడింది, శాశ్వతమైన ప్రేమ గురించి రాయబడింది. చూడండి అక్కడ ఎంత చక్కటి ప్రేమ ఉందండి. ఈ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనది. ప్రేమేమో దేవునిలో పుట్టుకొచ్చింది, ఆ ప్రేమేమో ప్రేమకు స్వరూపము దేవుడైతే, మూడోదిగా ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇది నిజమైన ప్రేమ అండి, శాశ్వతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. ఇది చిరకాలం ఉండే ప్రేమ. ఈ ప్రేమ గురించి దేవుడు ప్రేమ ఎంత కాలం ఉంటుంది అంటే, ప్రేమ దేవుళ్ళో పుట్టింది, ప్రేమ దేవుని యొక్క స్వరూపములో ఉంది ప్రేమ, అలాగే ప్రేమ శాశ్వతం ఉంటుంది. ఆ ప్రేమతోనే దేవుడి లోకాన్ని ప్రేమిస్తూ, యోహాను 3:16 ఇలా రాయబడి ఉంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమించాడు తన ప్రేమతో. ఆ ప్రేమే తనలో నుండి పుట్టొచ్చింది, ఆ ప్రేమ తన రూపములో ఉంది, ఆ ప్రేమ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు ఈ లోకాన్ని, లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. 1 యోహాను 4:19 ఇలా ఉంది, నేను మిమ్మల్ని ముందు ప్రేమించాను. అంటే ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తూ ఏమన్నాడు తెలుసా? ఐ లవ్ యూ అన్నాడు. ఐ లవ్ యూ అన్న మాటకు ఏమని అర్థమో తెలుసండి? ఐ అంటే దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను. యు అంటే మనము, అనగా మనుష్యులు. యు అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ అంటే ఆయన, లవ్ అంటే ప్రేమ, యు అంటే మనం. ఆయనే మనతో అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అంటే ఆ ప్రేమ ఆయనలో నుండి మొదట వచ్చింది కాబట్టి మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. ఇది వాక్యములో ఉన్న సారం. ఈరోజు ప్రపంచానికి తెలియదు, ఒక ప్రియుడు ప్రియురాళ్ళు చూపుల్లోనూ క్రియల్లోనూ ఎక్కడో ఒక దగ్గర ఫస్ట్ సైట్ అట్ లవ్ అట్, అంటే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారట. మొదటి చూపు అంటే మొదటిగా ఈ ప్రేమ దేవుళ్ళో ఉంది. ఆ దేవుళ్ళో ఉన్న ప్రేమ
తానే మొదటిగా మనల్ని ప్రేమించాడు. ఈ భూమి మీద ప్రేమ అనేది ఎవరో, ఈ నకిలీ ప్రేమ పుట్టకముందు నిజమైన ప్రేమ దేవునిలో ఉంది. ఆ దేవుడిలో ఉన్న ప్రేమ మొదటిగా మనుషులందరినీ ఆయన ప్రేమించాడు. మొదట ఆయన ప్రేమించగా మనం ఆయన ప్రేమించడం మొదలుపెట్టాం. అనగా మనము కూడా ఇతరులు ప్రేమించడం మొదలుపెట్టామండి. కాబట్టి దేవుడు ఎంత నిజమైన ప్రేమను మనకు చూపిస్తున్నాడో ఆలోచించేయండి. రోమిలు రాసిన పత్రిక 5:8 రాయబడింది, మనం ఇంకానూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడట. ఎంత చెడిపోయిన వారినన్నా, పడిపోయిన వారినన్నా, మోసగాళ్ళనన్నా దేవుడు ప్రేమించాడంటే ఎంత నిజమైన ప్రేమను మీరు వర్ణించండి. ఈరోజు కనబడుతుందా? కొంచెం మోసం చేస్తే చాలు అవతల వాళ్ళు మన మీద ద్వేషించుకుని వెళ్ళిపోతారు. కొంచెం ఏదైనా తెలియని తప్పు చేస్తే చాలు, ఛీ మా స్నేహంలో ఎంత మచ్చని పెట్టావు, నీలాంటి వాడితో స్నేహం చేయనని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనం ఇంకానూ పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడంటే అదండి నిజమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. 1 పేతురు 4:8 రాయబడి ఉంది, ప్రేమ దోషాల్ని కప్పుతుందట. ఈరోజు మనల్ని ప్రేమించేవారు మనం చేసిన తప్పును దిద్ది మరలా మనల్ని మంచివాళ్ళుగా చేయవలసింది పోయి, మనం చేసిన చిన్న తప్పుకి నడి రోడ్డు మీద పెట్టి అనేక మంది ముందు పెట్టి మనల్ని అవమానపరిచి మనల్ని బ్రతకనీయకుండా చేస్తున్నవారు ఈ నకిలీ ప్రేమలో మనం ఎందరినో చూస్తున్నాం. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? మన దోషాలన్నిటినీ కప్పుతుందండి. ఇది దైవ ప్రేమ, ఇది దేవుని ప్రేమ, ఇది నిజమైన ప్రేమ అండి. యెషయా గ్రంథం 49:15-16 రాయబడి ఉంది. ఆయన అంటున్నాడు, ఇదిగో తల్లైన మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. అంటే ఆలోచన చెయ్యండి, ఎవరికి మించిన ప్రేమ ఈ లోకంలో అందరికీ మించిన ప్రేమ అండి. ఆ ప్రేమే దేవుని ప్రేమ. ఎవరైనా నిన్ను మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాడు దేవుడు. చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నానన్నాడు ఆయన. అదండి దైవ ప్రేమ, నిజమైన ప్రేమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నెవర్ లీవ్ యూ ఫర్సెక్ యూ, అంటే నేను నిన్ను ఎప్పుడు విడువను, ఎడబాయను అంటున్నాడు. ఎప్పుడు విడువడట దేవుడు, మనకి ఎడబాయుడు, అంత దగ్గరగా ఉంటాడు. ప్రేమించే వాళ్ళు ఈరోజు చూస్తున్నాం, ప్రేమలో పడితే కాసేపు ఆయా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ విడిచిపెట్టి వెళ్ళరు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత, వారి బంధం కుదుర్చబడిన తర్వాత ఒకరి గురించి ఒకరు పట్టుకోరు. పెళ్ళై కొద్ది రోజులు అయిపోయిన తర్వాత, నెలలు అయిపోయిన తర్వాత ఒకరికొకరు పట్టించుకోరు. కానీ దైవ సంబంధమైన ప్రేమ ఏంటో తెలుసా? నేను ఎప్పుడు విడువడు, ఎడబాయుడు, నిన్నెన్నడూ విడువడు, ఎడబడు, ఎప్పుడు నీతోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు ఆయన. మరో మాట చూడగలిగితే యాకోబు పత్రిక 1:27 దేవుడు పేదవాళ్ళని ప్రేమిస్తాడండి. పేదవాళ్ళని, విధవరాండ్లని పట్ల ఆయన దయ చూపిస్తూ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ ఎంత అంటే అంతటి ప్రేమతో దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. మనందరికీ తెలుసు, కీర్తనకారుడు 121:4 ఆయన మన పట్ల ఎంత స్వచ్ఛమైన, పవిత్రమైన, నిజమైన ప్రేమతో ప్రేమించాడంటే అక్కడ రాయబడింది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనల్ని ప్రేమించి కాపాడుతున్న మన దేవుడట మన నిమిత్తం ఆయన నిద్రపోకుండా, కునకకుండా కాపాడుతున్నాడట. నిన్ను కాపాడువాడు, మనుషులందరినీ కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఆలోచన చేయండి, ప్రేమ ఎంత గొప్పదా, ప్రేమ ఎంత శ్రేష్టమైనదా, ప్రేమ ఎంత నిజమైనదా. కానీ ఈరోజు ఆ నిజమైన ప్రేమను మర్చిపోతున్నాం. మరో మాట చూడండి, కీర్తన గ్రంథం 68:5 దేవుడు పేదవాళ్ళకట, దేవుడు విధవరాళ్ళకి న్యాయం చేస్తాడు. మనుషులు అన్యాయం చేసినా దేవుడు న్యాయం చేస్తాడంటే ఎంత చక్కటి మాటను గురించి అక్కడ రాయబడి ఉంది. ఆలోచన చేయండి. అదేవిధంగా చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4-7 ప్రేమలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు అనగా గుణాలు, వాటిలో ఉన్న విలువైన సంగతులు ప్రేమ గురించి వర్ణిస్తూ దేవుడు ఈ మాటలు రాసించాడండి. చూడండి అక్కడ ఏమని రాయబడిందో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4 నుండి చదువుదాం 7 వరకు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాలు
కోరుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఇదండి నిజమైన ప్రేమ. ఈ ప్రేమ శాశ్వతం ఉంటుంది, ఎవర్ లాస్టింగ్. మనం 3 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం. ప్రేమ దేవుళ్ళో నుండి పుట్టుకొచ్చింది. మొదటిది, ప్రేమ దేవుళ్ళో పుట్టింది. రెండవది, ప్రేమకు దేవుడే సంపూర్ణంగా స్వరూపి అయి ఉన్నాడు. దేవుడే ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. మూడోదిగా, శాశ్వతమైనది ఈ ప్రేమ. ఈ శాశ్వతమైన ప్రేమతో దేవుడి లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించాడు. కానీ ఈరోజు దేవుని పిల్లలు అనబడిన మనకు ఈ ప్రేమ గురించి అర్థమవుతుంది, ఇది ఎంత నిజమైన ప్రేమ అని. కానీ ఇంకెందరున్నారో ఈ నకిలీ ప్రేమ వైపు చూస్తూ నకిలీ ప్రేమలో పడిపోయి వారు నిజమని చెప్పి పొంగిపోతున్నారు. చిట్ట చివరికి అన్నీ కోల్పోయిన తర్వాత, అన్ని విధాలుగా మోసపోయిన తర్వాత, అన్ని విధాలుగా ఎదురు దెబ్బలు తినిన తర్వాత, నేను మోసపోయాను, నాకు కీడు జరిగింది అని చెప్పి బాధపడేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పటికన్నా నిజమైన ప్రేమ ఏంటో, నకిలీ ప్రేమ ఏంటో తెలుసుకొని జీవితాలు చక్కపరుచుకుందాం. అదే బైబిల్ గ్రంథమందు 1 కొరింథీ రాసిన పత్రిక 14 అధ్యాయంలో దేవుడు మరొక మాట చెప్పాడండి. ఇలా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని చెప్పాడో తెలుసా? నిజమైన ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం దైవ ప్రేమతో నింపబడదాం. దైవ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. ఈ లోక ప్రేమలు ఎన్ని మనలో ఉన్నా, మన చేతుల్లో కానీ, మన మొబైల్స్లో కానీ, మన వాడుకునే పుస్తకాల్లో కానీ, మన ఇంటిలో కానీ ప్రేమకి సంబంధమైనవి ఎన్ని పెట్టుకున్నా అవన్నీ వ్యర్థమేనండి. కానీ వాస్తవంగా మన కళ్ళ ముందున్న చాలా సంగతులు ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకునే అవసరం కూడా లేదు. కానీ వాటిని మనం గుర్తు చేసుకుంటూ మనం వాటిలో నిజమైన ప్రేమను పొందలేం. నిజమైన ప్రేమ కేవలం దేవుళ్ళలోనే పొందగలం. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవి ప్రేమను చూపిస్తాయి తప్ప వీటిలో సంపూర్ణమైన ఈ 3 ఆశలు పెట్టుకుని అవి చూపిస్తాయి. కోరికలు తీరిన తర్వాత, ఆశలన్నీ నిండిపోయిన తర్వాత, వారు అనుకునేది జరిగిపోయిన తర్వాత వారి నిజరూపము నకిలీ ప్రేమ బయటపడుతుంది. అప్పటికి అన్నీ అయిపోయి ఉంటాయి. అప్పటికి మనం మోసపోయి ఉంటాం. దానివల్ల ప్రయోజనాలు ఏముండవు. కానీ ఎన్నడూ కూడా మనల్ని మోసం చేయకుండా, మనకి నడి రోడ్డును విడిచిపెట్టకుండా, మనల్ని దెబ్బతీయకుండా, మాట ఇచ్చి మాట తప్పకుండా నిలబెట్టేది నిజమైన ప్రేమ. అదే దైవ సంబంధమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఈ ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడమనే వాక్యం సెలవిస్తుంది. ఈరోజే మంచి తీర్మానం తీసుకుందాం. ఈ 2 ప్రేమల్లో ఏది నిజమైన ప్రేమ మనము ఆలోచించి చూసి మన జీవితాలు చక్కపరుచుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక.